జన సైన్యాధిపతి తమ్ముడు పవన్ కళ్యాణ్ నిన్ను చూసి ప్రతి క్షణం కూడా నేను గర్విస్తూనే ఉంటాను. రాజువై నీ ప్రజల్ని పరిపాలించుకో అంటూ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెట్టినటువంటి ఆ స్పెషల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, అభిమానులు, అదేవిధంగా ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి ఇదే విధంగా మమ్మల్ని సినిమాలు చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ నిండు నూరేళ్లు కూడా ఆయుర ఆరోగ్యాలతోని వర్ధిల్లాలని చెప్పేసి చాలా మంది కూడా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇదే సందర్భంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఈరోజు బర్త్డే అయితే నిన్ననే అయినా ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారనమాట. అయితే ఆ పోస్ట్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అన్నగారంటే ఎంత ప్రేమ ఉంది, ఎంత అభిమానం ఉంది, ఎంత అంతకు మించి ఒక అన్నని ఒక తండ్రిలాగా ఏ విధంగా భావిస్తున్నాడని చెప్పేసి ప్రతి ఒక్క అక్షరంలో కూడా చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ప్రేమ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం పోస్ట్ పెట్టారు అంటే మరి చిరంజీవి గారిని విశ్వంభరుడు అంటూ ఆయన నామకరణం అందులో చేస్తూ ఖచ్చితంగా మీలాంటి ఒక అన్న ఉన్నందున ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను. చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు, ఎన్ని అవమానాలు చూసావు, అవన్నీ చూసి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చావు. నీ జీవితంలో జరిగిన ప్రతి ఒక్క దాన్ని కూడా నేను జీవిత పాఠంగా చూశాను. ప్రతి ఒక్క కష్టాన్ని కూడా దగ్గరగా ఉండి చూశాను. కాబట్టి ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని చూసి ఎంతో గర్విస్తూ ఉన్నాను. అదే బాటలో మీ అడుగుజాడల్లో నడిచి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. సో విశ్వంభరుడికి, విశ్వం ప్రేమించే చిరంజీవికి చిరంజీవిగా ఎప్పుడు కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. అయితే అది చూసిన తర్వాత చిరంజీవి గారు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ఆ పోస్ట్ని ఉద్దేశించి మళ్ళీ ఒక స్పెషల్ పోస్ట్ పెట్టారనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ట్వీట్కి అక్కడ పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ చిరంజీవి గారి బర్త్డే చేసినటువంటి సందర్భంలో తీసుకున్న ఫోటోని కూడా షేర్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చిరంజీవి గారు స్పెషల్ పోస్ట్ ఏం పెట్టారు అంటే, జన సైన్యాధిపతి పవన్ కళ్యాణ్ తమ్ముడు, నువ్వు రాసిన ప్రతి ఒక్క అక్షరంలో కూడా నీ ప్రేమ నాకేంటో నేను అనుభూతి చెందుతున్నాను. నాకు ఆ ప్రేమ ఏంటో తెలుస్తుంది. అంటే నీకు ఒక అన్నయ్యగా నన్ను చూసి నువ్వు ఎంత గర్విస్తున్నావో, నాకు ఒక తమ్ముడిగా నిన్ను చూసి నువ్వు సాధిస్తున్నటువంటి ప్రతి ఒక్క విజయాన్ని కూడా నేను కూడా ఆస్వాదిస్తున్నాను. ఇదే విధంగా ఎల్లకాలం కూడా ప్రజలు నీ మీద ఏ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ఖచ్చితంగా నువ్వు ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పేసి ఒక రాజువై నీ ప్రజల్ని పరిపాలించుకో, సక్రమంగా చూసుకో అనే విధంగా ఇక్కడ చిరంజీవి గారు జన సైన్యాధిపతి అంటూ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక తండ్రిలాగా చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు భావిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి చిరంజీవి గారు ఒక కొడుకుగా భావిస్తూ ఉంటారు. ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా వీళ్ళిద్దరు పెట్టినటువంటి ఈ స్పెషల్ ట్వీట్ని చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఆనంద సంద్రంలో మునిగిపోయారన్నమాట. ఒక తమ్ముడు అన్న ఏ విధంగా ఉండాలి, ఆ అన్నని ఆ తమ్ముడు తండ్రిగా భావిస్తే ఏ విధంగా ఉండాలి, కుటుంబం మధ్య ప్రేమానురాగాలు ఏ విధంగా ఉండాలి, ఎమోషన్స్ ఏ విధంగా ఉండాలంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ యొక్క మెగా కుటుంబాన్ని చూసి ఆ ప్రేమను నేర్చుకోవాలని చెప్పేసి ప్రేక్షకులందరూ కూడా చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.